బనకచెర్ల వ్యవహారంలో 12 మందితో టెక్నికల్ కమిటీ ఏర్పాటు దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. మరోవైపు కమిటీలో ఏపీ తరఫున సభ్యులు కూడా దాదాపు ఖరారయ్యారు. కేంద్రం చర్యల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఉత్కంఠగా మారింది. పోలవరం బనకచెర్ల అనుసంధానంపై అధ్యయనం కోసం కేంద్ర జలశక్తి శాఖ 12 మందితో కూడిన సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీ కోసం ఏపీ నుంచి 3 అధికారుల పేర్లను ప్రతిపాదించారు. ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ సాయి ప్రసాద్, ఆ శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి పేర్లను ఖరారు చేసి పంపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కొద్ది రోజుల క్రితం ఇరు రాష్ట్రాలకు సంబంధించిన జల వనరుల అంశంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే దానిపై స్పష్టత రాలేదు. అయితే బనకచెర్లపై 12 మందితో టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేసే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం, ఈ కమిటీ కోసం ఏపీ నుంచి 3 సభ్యులు ఖరారు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే బనకచెర్లపై తెలంగాణ వాదన మాత్రం మరోలా ఉంది. బనకచెర్లపై కేంద్రం ఏర్పాటు చేసిన భేటీలో చర్చ జరగలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికీ ఇదే మాటను చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. నదుల అంశాలపై ఆల్రెడీ జలశక్తి మంత్రాలయం మొన్ననే కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా 2014 ముందు ఉన్నటువంటి నదులు ఏదైనా నికర జలాల మీద కట్టుకుంటున్నటువంటి ప్రాజెక్టుల విషయం అయితే చర్చకే లేదు. అవి ఇమీడియట్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదైతే రాజకీయం చేయాలన్న ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందో ఈ బనకచెర్ల మీద డిస్కషనే పెట్టాల్సిన అవసరం లేదని మేము తేటతెల్లం చేసేసినాం. దానికి జలశక్తి మంత్రి గారు కూడా మంత్రిత్వ శాఖ కూడా యాక్సెప్ట్ చేసింది. కేంద్ర జలశక్తి మంత్రి దగ్గర జరిగిన సమావేశంలో బనకచెర్ల ప్రస్తావనే లేదని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంటే దీనిపై చర్చ జరగకుండా కేంద్రం టెక్నికల్ కమిటీ ఎలా ఏర్పాటు చేస్తుందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.